అలీపురం డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపుకు మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. నెల్లూరును అభివృద్ధి పరచాలంటే ఒక్క నారాయణ వల్లే సాధ్యమవుతుందని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని 9వ డివిజన్ పరిధిలో ఉన్న అల్లీపురం డంపింగ్ యార్డ్లో చెత్త తొలగింపు కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూరితేజ, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ, కువ్వారపు బాలాజీ తదితర టీడీపీ ముఖ్య నాయకులతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. అందరూ తెలిసిందే, గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను అనేసి చెత్త పన్ను అని ప్రజల మీద వేసి ఆ చెత్త కూడా సరిగా తీలా. మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల 85 లక్షల చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు. అప్పులు చేసి పోవటమే కాదు, చెత్త కూడా 85 లక్షల టన్నులు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు, దీన్ని తొలగించాలా. రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో 85 టన్నులని యాక్చువల్గా లేకుండా చేయాలని, దాన్ని బయోమైనింగ్ సిస్టంలో చేయాలా. అంటే దీన్ని తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ వేయట్లేదు, దీనికి ప్రాసెస్ చేసి దీంట్లో రాళ్ళు కానీ రప్పలు కానీ ఇటువంటి అన్ని మట్టి ఉంటే దాన్ని సపరేట్ చేయాలా, ప్లాస్టిక్ చెక్కలు అవి సపరేట్ చేస్తారు. ఇవి చేయంగా మిగిలిన దాన్ని ఆర్డీఎఫ్ అంటారు, దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలించాలి, ఎక్కడ వేయకూడదు. దాన్ని ఖచ్చితంగా ఎన్జీటీ రూల్స్ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీ తరలించాలి. అలా ఈరోజు రాష్ట్రంలో 85 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్టోబర్ 2025కి పూర్తవుతుంది. నెల్లూరుకి వచ్చేళ్ళకే నెల్లూరులో ఈరోజు 2 డంప్ యార్డ్స్ ఉన్నాయి. ఒకటి అల్లీపురం పోయే దగ్గర ఒక డంప్ యార్డు, దొంతాల ఒకటి. ఈ అల్లీపురం పోయే యొక్క ఈ డంప్ యార్డ్ అయితే యాక్చువల్గా చంద్రమోహన్ రెడ్డి గారు అడిగి నాకు అవపడినప్పుడల్లా నువ్వు ఎప్పుడు తీస్తావు అసెంబ్లీలో అయినదే, సెక్రటరీలు అయినదే, లేదా పార్టీలో కలిసినదే, ఫంక్షన్లో కలిసినదే, మీరు ఎప్పుడు తీస్తారు. దీనికి యాక్చువల్గా టెండర్స్ని పిలవటం జరిగింది. అది ఏదైతే మన అల్లీపురం దగ్గర కానీ దంతాలు కానీ 2 తీసుకుంటే రాబోయే 6 months లోపల, ఒక టైం కూడా అలా ఇచ్చాము, రాబోయే 6 నెలల్లో, నేనైతే 4 నెలల్లో పూర్తి చేయాలంటున్న వాళ్ళకి 4 నెలల్లో పూర్తి చేయాలని చెప్తున్నాను. వాళ్ళైతే 6 నెలలు టైం ఏంటి సార్ పూర్తి చేస్తా అంటున్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చెత్త ప్రభుత్వం, చెత్త పన్నేసిన చెత్త ప్రభుత్వం వదిలి వెళ్ళిన చెత్త 85 లక్షల టన్నుల్ని రాబోయే 2025 అక్టోబర్ 2వ తేదీ ఖచ్చితంగా పూర్తి చేసే విధంగా పథకాలు రచించి టెండర్లు పిలిచి ముందుకు పోతున్నాం. ఇందులో ఆల్రెడీ అయితే ఈ ప్రభుత్వం రాగానే దాదాపు 30 లక్షల టన్నులు క్లియర్ చేసాం. 85 లక్షల్లో 30 లక్షలు క్లియర్ అయిపోయింది. ఇంకపోతే మిగిలిన 55 లక్షలు ఉంది. ఆ 55 లక్షలు కూడా ఖచ్చితంగా టార్గెట్ ప్రకారం చేస్తామని తెలియజేస్తున్నాను. నిన్న బడ్జెట్లో కూడా యాక్చువల్గా దీనికి కొంత ఫండ్ కూడా పెట్టడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి గారు దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకుంటే వాళ్ళు చేసిన అవకతవకలు, ఫైనాన్షియల్ అవకతవకలు బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం ఎప్పుడు చేసి ఉండదు. 10 లక్షల కోట్ల అప్పులు వదిలేసి వెళ్ళిపోయారు. ఆ అప్పులు కూడా ఇష్టం వచ్చినట్టు చేశారు, దానికి ఒక లెక్క పక్క ఏమీ లేదు. నా డిపార్ట్మెంట్ తీసుకుంటే మున్సిపల్ డిపార్ట్మెంట్లో మొత్తం అస్తవ్యస్తం. ప్రజలు కట్టిన పన్నులు, ఇంటి పన్నులు, వాటర్ ట్యాక్సెస్, తర్వాత టౌన్ ప్లానింగ్ కావచ్చు, అన్నీ తీసుకుపోయి సిఎఫ్ఎంఎస్లో పెట్టి అక్కడి నుంచి డైవర్ట్ చేశారు. కానీ మున్సిపల్ చట్టంలో, కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టంలో ఉండేది ఏంటంటే, ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో డిస్కస్ చేసి ఎక్కడ అవసరం రోడ్లకా, డ్రైన్స్కా, లైట్స్ కానీ వాళ్ళు నిర్ణయించుకొని ఖర్చు పెట్టుకోవాలా.
అలాంటి స్వేచ్ఛని వైఎస్ఆర్సీ ప్రభుత్వం హరించేసింది. అంటే కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం ఇచ్చిన వెసులుబాటుని మున్సిపల్ కౌన్సిల్స్కి లేకుండా చేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారికి చెప్పంగానే ముఖ్యమంత్రి గారు రేపు ఏప్రిల్ 1 నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఎక్కడ కలెక్షన్ చేసిన ట్యాక్సులు అక్కడే ఉంచుకొని వాళ్ళ కౌన్సిల్లో రిజర్వేషన్స్ చేసుకొని వాళ్ళ ఖర్చు పెట్టుకునే వెసులుబాటుని బడ్జెట్లో ఇచ్చారు. రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్వచ్ఛ భారత్లో ఇదొక భాగం. లెగసీ కూడా స్వచ్ఛ భారత్లో కేంద్ర ప్రభుత్వం 2021-22లో 2,800 కోట్లు ఇచ్చింది మున్సిపాలిటీస్కి. 2,800 కోట్లు. అయితే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు 280 కోట్లు రిలీజ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు పెట్టాలి. ఈ 150 కోట్లకి ఖర్చు పెట్టక ఆ 2,800 కోట్లు వదిలేశారు. అంత చెత్త ప్రభుత్వం. అయితే మా ప్రభుత్వ రంగాన్ని ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మ్యాచింగ్ ఫండ్ ఇస్తానని చెప్తే వెంటనే దాని మీద యాక్చువల్గా కాన్సన్ట్రేషన్ చేసి ఈరోజు దాదాపు నిన్నే నేను యాక్చువల్గా స్వచ్ఛ భారత్ చెప్పొచ్చాను. 72 స్వీపింగ్ మిషన్లు కొంటున్నారు. 1 క్యూబిక్ మీటరు, 3 క్యూబిక్ మీటరు, 6 క్యూబిక్ మీటర్స్. స్వీపింగ్ మిషన్లు ఉంటే రోడ్లు చక్కగా చిమ్మొచ్చు. స్వీపింగ్ మిషన్ల కోసంగా స్వచ్ఛ భారత్లో పెట్టారు, లెగసీ కోసం పెట్టారు. అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఇళ్లలో నుంచో బాత్రూమ్ నుంచి టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ ట్రీట్ చేసి బయటకు పంపించడానికి సివరేజ్ ప్లాంట్లు పెట్టారు. అన్నీ గాలికి వదిలేశారు. అలాంటి చెత్త ప్రభుత్వం. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు 3,22,350 కోట్లతో చక్కటి బడ్జెట్ అటు పేదల నిరుపేదల సంక్షేమానికి ఇటు రాష్ట్రం డెవలప్ కావటానికి వ్యవసాయ రంగానికి చక్కగా చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాల డెవలప్ అవుతుంది. అయితే వైసీపీ నాయకులు ఏదో చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ లెగసీ ఏదైతే ఉందో దీన్ని 2025 అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో పూర్తిగా 100% లేకుండా చేస్తాం. అది చేయటం వల్ల ప్రజల యొక్క ఆరోగ్య స్థితి పెరుగుతుంది, వాళ్ళ హాస్పిటల్కి ఖర్చు పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు. మా ఊరు అల్లీపురం. మేము పుట్టినప్పటి నుంచి ఇక్కడ మొదట పీతిరి దిబ్బలు, తర్వాత పెంట దిబ్బలు. సోమిరెడ్డి ఇల్లు ఎక్కడ అంటే పెంట దిబ్బలు దాటితే ఆయన ఇల్లు వస్తుందని చెప్పేవాళ్ళు. నేను అది నారాయణ గారికి చెప్పా. నారాయణ గారు అనుకుంటే దాని అంతా చూస్తాడు. సరే ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పేర్చిపోయిన చెత్త క్లియర్ చేస్తున్నాడు నారాయణ గారు మంత్రిగా, మున్సిపల్ మంత్రిగానే నేను గమనించా. వాటికి 2-3 సార్లు అడిగా. ఈరోజు 23,88,00,000తో ఆల్మోస్ట్ 34,000 మెట్రిక్ టన్నుల ఈ కంపోస్ట్ యార్డ్ నుంచి ప్రాసెస్ చేసి 20% సిమెంట్ ఫ్యాక్టరీస్ పంపించి ప్లాస్టిక్ ఇక్కడ నుంచి లేకుండా చేసి మిగతాది ఏదైనా ఉంటే ఎర్త్ అండ్ సాయిల్ ఉంటే ఎక్కడన్నా ఫిల్లింగ్కి పంపించి ప్రాబ్లం లేకుండా అక్టోబర్కి అంతా క్లియర్ చేస్తామని చెప్పి నాకు ఆల్రెడీ అసెంబ్లీలో చెప్పారు. ఈరోజు ఫౌండేషన్ వేశారు, పని మొదలైపోయింది. చాలా సంతోషం. మా అడ్రస్ మారిపోయింది. ఇక్కడ పార్క్ వస్తే పార్క్ అవతల సోమిరెడ్డి ఇల్లు అని వస్తుంది. అది అంతవరకు సంతోషం. నేనేమంటానంటే ఓవరాల్గా మంత్రి గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు ఏందని ఆ పన్నులో బ్రిటిష్ వాళ్ళు వేసినట్టు చెత్తకి పన్ను వేసేది ఏంది, చెత్త పేరుకుపోయేది ఏంది ఎక్కడ పడితే అక్కడ. ఇది దురదృష్టం, అన్ఫార్చునేట్. మినిస్టర్ గారు చెప్పినట్టు ఓవరాల్గా ఎన్నో లక్షల టన్నులు వదిలేసేసి ఆ ప్రజలు అనుభవించారు. 85 లక్షల టన్నులు, 85 lakh tons, 85 లక్షల టన్నులు చెత్త పేరుకుపోయేది ఏంది, దానికి మళ్ళీ చెత్త పన్ను వేసేది. ఇటువంటి పరిస్థితి లాస్ట్ 5 years చూసాం. సో వాట్ ఎవర్ నారాయణ గారు ఆడుండే మిషన్ల కంటే ఒకటి అనుకున్నా అంటే ఇంకా స్పీడ్గా పనిచేస్తాడు. సో చాలా సంతోషంగా ఉంది నిజంగా. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాళ్ళందరికీ ఇదొక ఫీలింగ్ ఉండేది, దీన్ని దాటిపోవాలంటే. అసలు ఈ నడమైతే కొంతమంది ఇది క్రాస్ చేయలేకపోయినారు. ఈ డంపింగ్కి వచ్చే యాడ్కి వచ్చే ఇవన్నీ వెహికల్స్ ట్రాఫిక్ జామ్ అయిపోయేది. ముక్కు మూసుకొని పోతుండేది స్కూటర్లలో, బైక్స్లో. అటువంటి పరిస్థితి నుంచి విముక్తి కల్పిస్తున్నారు.
ఈ ప్రాంతంలో ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది, ప్రాపర్టీ వాల్యూ కూడా పెరిగిపోతాయి. చాలా సంతోషం. దీనికి మా మంత్రి నారాయణ గారికి నేను మా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.